పేరుకు తగ్గ ఆశీర్వాదం నీ జీవితంలో ఉందా? అబ్రహామును పేరు పెట్టుకుంటారు. సారాను పేరు పెట్టుకుంటారు. ఇష్మాయేలుని పేరు పెట్టుకుంటారు. యోసేపు అని పేరు పెట్టుకుంటారు. మరి నేను అడుగుతున్నాను ఈరోజు, ఆ పేరుకు తగ్గ దీవెన, బైబిల్లో వారికి ఉన్న ప్రాధాన్యత, వారికి వచ్చిన ఆశీర్వాదం మరి నీకుందా? ఎందుకు లేదు? దానికి గల కారణం ఏంటో తెలుసా? అబ్రహామును పేరు పెట్టుకున్నవాడు సారా కొట్టు దగ్గర ఉంటాడు. సారాను పేరు పెట్టుకున్న కొంతమంది టీవీ సీరియల్ దగ్గర కూర్చుంటూ ఉన్నారు. పేరుకు తగ్గ జీవితం లేదు. బైబిల్లో ఉన్న పేరు పెట్టుకుంటే ఎంతో ఆశీర్వదించబడతామని అనుకుంటున్నారు కానీ వారు జీవించిన జీవితాన్ని జీవిస్తేనే ఆశీర్వాదం వస్తుందని ఎంతమంది ఆలోచన చేయగలుగుతున్నారు? ఈరోజు పుట్టిన బిడ్డలకు కూడా రకరకాల బైబిల్లో పేర్లు పెడుతున్నారే, వారికి పెట్టాల్సింది పేరు కాదు, యేసయ్య జీవితాన్ని చూపించి ఇలా జీవించాలి అని మన పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పాలి. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఈ మాట వింటున్నా సరే, నిజమైన ఆశీర్వాదం నీకు కావాలంటే నువ్వు చర్చికి వెళ్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, ముఖ్యంగా నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? వాక్య ప్రకారం బ్రతకడం. నీ ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, ఎక్కడున్నా సరే ప్రతిరోజు నువ్వు దేవునికి భయపడి వాక్య ప్రకారం నువ్వు బ్రతుకు. నీ బ్రతుకుని అనేక మంది ఎదుట దేవుడు సాక్షిగా నిలబెట్టి నిన్ను గొప్ప చేయడం ప్రారంభిస్తారు.